అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభా సరస్వతికి నమస్కారం. శ్రీమద్ భగవద్గీత స్వాధ్యాయ యజ్ఞం ఈ గౌతమి నది తటాన ప్రశాంత వాతావరణంలో 4వ రోజుకు చేరుకుంది. 3 రోజులు మనం మొదటి షట్కాన్ని 6 అధ్యాయాల్ని మనం పూర్తి చేసుకొని ఈ రోజున 4వ ఉపన్యాసంలో మిగతా అధ్యాయాల్లోని కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రసన్న చిత్తంతో మనం ఇక్కడ ఆసీనులై ఉన్నాం. మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలనంటే మనసు ప్రశాంతంగా ఉండాలి మొట్టమొదట. తర్వాత మనసులో వేరే ఆలోచనలు ఏమి రాకూడదు. వేరే ఆలోచనలు వస్తే దీని యొక్క ధార లోపలికి తీసుకోవడం అనేది. అందుకే టు బికమ్ ఏ గ్రేట్ స్పీకర్ ఫస్ట్ యూ మస్ట్ బి ఏ గ్రేట్ లిసనర్ అన్నాడు ఒక ఆయన. నువ్వు బాగా వింటే మంచి వక్తవు కాగలవు. సరిసరిగా ఏదో వచ్చాం లేకపోతే కొద్దిసేపు ఇటు కొద్దిసేపు సెల్ ఫోన్ మీద దృష్టి పెట్టామనుకోండి, అన్నం ఉడకనట్టు దింపినట్టు ఉంటుంది. అది తినడానికి పనికిరాదు, టైం వేస్ట్. కానీ ఇక్కడ వచ్చినటువంటి శ్రోతలు అలాంటి వాళ్ళు కాదు. చక్కగా వచ్చి కొద్దిమంది అయినా ఏమన్నారనంటే రాశి ప్రధానం కాదు, వాసి ప్రధానం. ఇట్ ఇస్ నాట్ ద నంబర్స్ దట్ కౌంట్, ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద లిజనర్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా విని మీరు శ్రద్ధతోటి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలోనే వస్తుంది. శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం వస్తుందంట. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. రెండోది ఏమి ఉండాలి అంటే నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం. శ్రీరామకృష్ణ పరమహంసని వివేకానంద అనేక ప్రశ్నలు వేస్తుంటే ఆయన అన్నారు, నీ తర్కం ఆపితేనే నీకు పరబ్రహ్మతత్వం అలవాటు అవుతుంది, ఊరికే ప్రశ్నించుకున్నాడు ఆయన. ద లాజిక్ షుడ్ స్టాప్. లాజిక్ మనం రేషనల్గా మాట్లాడుతూ ఉంటాం. రేషనల్తో ఏం జరగదండి. ఏం జరుగుతుందంటే నమ్మకంతో జరుగుతుంది, శ్రద్ధతో జరుగుతుంది. చిన్న చిన్న మనుషులు కూడా శ్రద్ధ ద్వారా, నమ్మకము ద్వారా గొప్ప గొప్ప వేదాంతులు చెప్పేటటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని వాళ్ళు ఈజీగా, చాలా తేలికగా, సునాయాసంగా అందుకున్నారు. దానికి పాండురంగ భక్త విజయము అనే పుస్తకం తెలుస్తుంది. ఘోర కుంభ, కుండలు తొక్కుకునే ఆయనకి పాండురంగుడు కనపడ్డాడు. సతీ సక్కుబాయి ఏ శాస్త్రం చదివింది, ఆయన కోసం ఆయన తిరగలు పట్టుకొని గోధుమ పిండి విసిరాడు ఆయన. అలాగే పురందర్ దాస్ ఒక లోభి అయిన వ్యాపారి. ఆయన ఎంత భక్తుడైపోయాడంటే పురందర్ దాసు ఆయన పాండురంగుడికి కీర్తనలు అద్భుతంగా రాశాడు. తులసీదాస్ పండితుడే, కానీ ఆయన మోహంలో పడ్డాడు. ఆ మోహంలో పడితే ఆ మోహం నుంచి ఆయన భార్య గురువులాగా ఉపదేశిస్తుంది. ఈ శరీరాన్ని చూసి ఇంత నువ్వు తప్పిపోయిపోతున్నవే, ఈ శరీరం ఏంది రక్త మాంసమయమైనటువంటి చీము పడుతుంది, దీనికి నేను వృద్ధురాలను అయిపోతాను, అప్పుడు నీ మమకారం అది ఏమి ఉండదు. ఆకర్షణకు నువ్వు లోనయ్యి నా కోసం ఈ అర్ధరాత్రి ఒక పడవ అనుకుని ఒక శవం మీద ఎక్కి, తాడనుకొని ఒక పామును పట్టుకొని పైన నా భవంతికి వచ్చావే, ఇదే శ్రద్ధని నీవు భగవంతుడి మీద పెట్టినట్టయితే ఒక గొప్ప భక్తుడు అవుతావని. ఆయన వెళ్ళి తలుపేసేసి ఆ మాట అనగానే వచ్చేసాడు అంతే. ఆయన మహానుభావుడు. తులసీదాసు శ్రీరామచరిత మానస్ అని రాశాడు. నా భార్యే నాకు గురువు అన్నాడు. అంటే ప్రతి వాళ్ళు మోహంలో పడతారు, కానీ ఎవరో ఒకరి ద్వారా ఇది మోహంలో నువ్వు సంచరిస్తున్నావు, ఈ మిథ్యలో నువ్వు ఉన్నావు, అజ్ఞానం నుంచి జ్ఞానంకు వెళ్ళాలి అని చెప్పేటటువంటిదే గురువు యొక్క సందేశం. గురువులకి గురువు ఎవరు? శంకరాచార్యులు వారు. శంకరాచార్యులకే కాదు, ఈ విశ్వానికి అంతటికి, శంకరుల వారికి కూడా స్ఫూర్తినిచ్చినటువంటి గ్రంథం భగవద్గీత. విశ్వానికి శంకరాచార్యుల తర్వాత గురువు గారు ఎవరనంటే స్వామి వివేకానంద.
ఆయన లోపల ఉన్న వాళ్ళందరికీ ఆయన సరిచేసి పెడితే ఆయన బయట వాళ్ళకి అసలు మన సనాతన ధర్మాన్ని గురించి ఎలుగెత్తి చాటాడు. అసలు జ్ఞానం ఏదైనా ఉందనంటే అది ఈ సనాతన ధర్మం అనేది అందరినీ ఇమిడ్చుకునేటటువంటి తత్వం. ఇన్క్లూజివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇంక్లూజివ్నెస్, అందరినీ కలుపుకుపోయేటటువంటి గొప్ప తత్వం భారతదేశంలో ఉంది. మిగతా నాగరికతలు మిగతా అన్నీ కూడా శిథిలమైపోతున్నా కూడా భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా నిలబడే ఉంది. దీనికి తల్లలేదు. ఎలా కావాలంటే అలా రూపాంతరం చెందుతుంది. నీకు దేవుడు ఉన్నాడా, దేవుడు సగుణోపాసన చేసుకో. దేవుడు లేడా, నిర్గుణోపాసన చేసుకో. అసలు ఏమీ లేదు, శూన్యవాదం నువ్వు చేసుకో. నువ్వు దేవుడిని నమ్మవా, చార్వాక మతం. దానికి ఎవరు ఏ విధంగా ఆలోచించినా దానికి అందరినీ ఇముడ్చుకునేటటువంటి తత్వము మన భారతీయ తత్వంలో ఉంది. అందుకనే భగవద్గీతని అందరూ ఆదరిస్తున్నారు ఈ రోజున. ఈ భగవద్గీతలోని 4వ ఉపన్యాసానికి రసజ్ఞులైన శ్రోతల్ని ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నేను దీనికి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉపన్యాసంలో నిన్న మనం చెప్పుకున్నాం, ప్రాప్య పుణ్యకృతం ఏమవుతుంది మధ్యలో కనుక మీరు చెప్పినటువంటి ఈ మార్గంలో మేము పూర్తిగా సిద్ధిని పొందలేదనుకోండి, మా జీవితం అంతా వృధాయే కదా. మేము అనేక ఇంద్రియ సుఖాలని వదులుకొని అన్నీ చేసి నీకు తపస్సు చేసుకొని మేము అన్నీ చేస్తే అది మేము పొందలేదనుకోండి, ఏమవుతుంది? ఏమి మార్గము అతనికి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇచ్చారు. అర్జునుడు అడిగాడు మన తరఫున. మనకు అన్ని డౌట్స్ కదా. అప్పుడప్పుడు అర్జునుడు కూడా ఒక సందేహాన్ని వ్యక్తపరిచాడు. వాడు చేసినటువంటి పరిశ్రమ వృధా కాదు, వృధా కాదు అది ఎప్పటికీ. అది ఏమవుతుంది అంటే శుచీనాం శ్రీమతాం గేహే, అక్కడ ఆపాం మనం. శుచి అయినటువంటి వాళ్ళు శ్రీమంతుల ఇంట్లో గేహే. శ్రీమంతులు అని అంటే డబ్బున్నదే కాదండి. వాసుదేవానంద సరస్వతి స్వామి అని ఉన్నారు దత్తాత్రేయ సాంప్రదాయంలో. ఆయన చిన్నప్పుడే తండ్రిపోయారు. ఆయన చాలా బీదరకం అనుభవించాడు. ఆయన ఆసేతు హిమాచల్ పర్యంతము చాలా సార్లు తిరిగి దత్త సాంప్రదాయంలో ఆయన రాసినటువంటి స్తోత్రాలు ఇంకెవరూ రాయలేదు. రోజు భగవద్గీత మీద ఉపనిషత్తు మీద 2 ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడికి. మానస సరోవరం కూడా వెళ్ళారు ఆయన. అన్ని చోట్ల చేశారు. వారి పాదుకలు కూడా ఇక్కడ ఉన్నాయి. 1909వ సంవత్సరంలో అయింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆయనకి శుచీనాం శ్రీమతాం గేహే అని అంటే శుచి అయినటువంటి ఇంట్లో జన్మించాడు. ఆ యొక్క పూర్వ జన్మ సంస్కారాల బలం వలన ఒక అవధూతగా ఆయన రూపొందారు. కాబట్టి మనం అది ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇప్పుడు మనం విజ్ఞాన యోగంలోకి వెళుతున్నాం. విజ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే నాలెడ్జ్. విజ్ఞానము అని అంటే అనుభవపూర్వకమైన జ్ఞానము అని అర్థం. విజ్ఞానము దీన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటారు. అంటే చేయడం ద్వారా తెలుసుకున్నది విజ్ఞానం. నాకు ఈత హౌ టు స్విమ్ ఇన్ 7 days అని పుస్తకం కొన్నాడు ఒక ఎయిర్పోర్ట్లో. నేను ఈత నేర్చుకోవాలని పుస్తకం చదివాడు. ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే 100% మార్క్స్ వచ్చినాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి పుస్తకం చదివావు, నీకు ఏ గ్రేడ్ వచ్చింది కదా, దిగు ఈత అంటే నాకు ఈత రాదన్నాడు. అంటే అది పుస్తక జ్ఞానం. అది మన జీవితంలో కూడా బోర్డు పుస్తకాలు చదువుతాం, కానీ జీవితంలో ఈదాలనేటప్పటికి మనకి అసలు జ్ఞానం విజ్ఞానం కావాలన్నమాట. ఆ విజ్ఞానం ఎలా ఉంటుంది ఏమిటి అనేది చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మనం 7వ శ్లోకంతో మొదలు పెడుతున్నాం. విజ్ఞాన యోగము చాప్టర్ నంబర్ 7. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్నది కూడా 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం, నాకు పరమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, ధనంజయ అంటే అర్జునుడు రాజసూయ యాగం చేసినప్పుడు ధనాన్ని బోరు జయించి తెచ్చాడు కనుక ఆయనకు ఆ బిరుదు ఇచ్చాడు ధనంజయ. మత్తః పరతరం, నాకన్నా భిన్నంగా ఉండేటటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదు. మయి సర్వమిదం ప్రోతం, అంత నా చేత నా యొక్క విభూతే అంతా కూడా వ్యాప్తి చెందింది. మయి సర్వమిదం ప్రోతం, ఓతప్రోతములు అని అంటారు. అంటూ పడుగు పేకలాగా
వస్త్రంలో ఎలాగా ఆ యొక్క నూలు దారాలు ఎలాగున్నాయో అలాగా పడుగు పేకలాగా ప్రపంచమంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన యొక్క ఐశ్వర్యం వ్యాప్తి చెందింది అది చెప్తున్నారు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. బాగా చెప్పారు కానీ మాకు అర్థం ఎలా చెప్పండి అని అర్జునుడు అడగకుండానే ఒక ఉపమానం ఇచ్చారు ఆయన. సూత్రే మణిగణ ఇవ. ఇప్పుడు నాకు శ్రీకృష్ణ స్వామికి ఇక్కడ మీరు ఒక పూలహారం వేశారు. ఆ పూలనన్నిటికీ పూలు కనబడుతున్నాయి కానీ ఈ పూలనన్నిటిని సమకూర్చి పట్టు దారం ఒకటి దాంట్లో ఉంది. అలాగే మనందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిలో ఉండేటటువంటి సూత్రం అన్నమాట. ఆయన అందుకే ఆయన ఏమన్నారంటే సూత్రధారి అన్నారు. ఆయన మనల్ని అందరినీ పాత్రధారి అన్నారు. పాత్ర ఒక క్యారెక్టర్ ఇచ్చారు నీకు, ఈ లైఫ్ టైం అన్నమాట. సినిమాలో క్యారెక్టర్ లాగా ఈ లైఫ్ టైంలో ఇది చెయ్యి, నువ్వు దేవాలయాలు కొట్టుకుంటూ పోవాయా, అది పాత్ర ఇచ్చారు. దేవాలయాలు కట్టుకుంటూ పోతుంటాడు. ఎందుకంటే ఇది అంటే నేను కట్టాలంటే ఇంకొక ఆయన కవిత్వం రాసుకుంటూ పోతుంటాడు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించడమే. ఆ పాత్రని అభినయించేటప్పుడు మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వచ్చిన తర్వాత పాత్ర పోయింది, పాత్ర లేదు. అంటే నీ చేత ఈ సంఘంలో చేయించేటటువంటి పని నీలో ఉండే చైతన్యమే. ఈ చైతన్యం అందరిలోనూ ఉంది. టపకాయలు పేల్చాయనలో కూడా చైతన్యం ఉంది. ఆయన ఏదో మంచి శుభకార్యాలు చేసుకున్నాను పెట్టకల్లా మీరు వినేవాళ్ళలో చైతన్యం ఉంది, వక్తలో ఉంది. ఈ చైతన్యం అంతా వ్యాపించి ఉంది. ఈ చైతన్యం అంతా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదన్నప్పుడు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మా కృధ తస్య స్విద్ధనం. ఈశావాస్య ఉపనిషత్తులో తలమానికమైనటువంటి ఉపనిషత్తుది. ఆ ఉపనిషత్తులో మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నారు దాన్ని. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈశావాస్య ఉపనిషత్తులో కూడా 18 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదగం ఇదంతా సర్వం, ఇదంతా కూడా ఈశ పరమేశ్వరుడి చేత వ్యాప్తి చెంది ఉంది. అలాగే నువ్వు భావించినప్పుడు నీకు ఎత్తత్రకో మోహ శోక ఏకత్వం అనుపశ్యతి. నీకు ఇంకా మోహం ఏంటి, శోకం ఏమిటి, అంతా ఏకత్వమే కదా. దాన్ని ఇక్కడ పట్టుకొస్తున్నారు. సూత్రే మణిగణాయువ అని చెప్తున్నారు. అయితే దీన్ని మనం భాగవతంలో పోతన గారు బాగా పట్టుకొచ్చారు. ఏంట్రా హరి 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 అని అంటావు నువ్వు, గురువు గారి దగ్గర పెడితే చదువుకోవు, అక్కడున్న మిగతా వాళ్ళతో కూడా నువ్వు హరినామాన్ని పలికిస్తున్నావంట. ఎక్కడున్నాడు నీ హరి అని అంటే ఆయన ఈ భగవద్గీత ఈ శ్లోకానికి ఆలంబనగానే దీనికి అన్వయించేలాగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది. మన పుణ్యాల పంట బమ్మెర పోతరాజు గారు దాన్ని అద్భుతంగా ఇచ్చారు. ఎలాగ సూత్రే మణిగణాయువ అని చెప్తున్నాడు. కలడంబోధి, అంబోధి అంటే సముద్రం నీళ్లు. కలడంబోధి కలండు గాలి, గాలిలో ఉన్నాడు. కలండు కుంభినిం, కుంభినిం అంటే భూమి, భూమిలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు. అగ్నిన్ దిశలన్ పగళ్ళన్ నిశలన్, పగలున్నాడు రాత్రి ఉన్నాడు. సద్యోత చంద్రాత్మలన్, చంద్రుడు సూర్యుడు ఈ గ్రహాల్లో ఉన్నాడు. కలడు ఓంకారమునన్, ఇది చాలా అండర్లైన్ చేయాల్సిన విషయం. ఓంకారం ఎందుకు చదవమంటారు అందరినీ అని అంటే కలడు ఓంకారమునన్. ఇంకెక్కడున్నాడు త్రిమూర్తులను కొట్టుకుంటారు మన వాళ్ళు. బ్రహ్మ గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, అన్ని కలిపినటువంటి తత్వమే అది అని చెప్తున్నారు. అందుకే భగవద్గీత చదివితే ఏమిటంటే యూనిఫైడ్ అప్రోచ్ వస్తుంది. యూనిఫైడ్ అప్రోచ్, నాట్ డైవర్సిఫైడ్ అప్రోచ్. అంటే విభిన్న మార్గాల్లో చైతన్యాన్ని దర్శించడం కాదు, ఏకీముఖంగా రాశీభూతమైనటువంటి చైతన్యాన్ని మీరు దర్శించండి అని భగవద్గీత ఉద్ఘోషిస్తుంది. అందుకనే అన్ని రకాల మనుషులు కూడా భగవద్గీతని చాలా గొప్ప గ్రంథం అని చెప్తారు. హంబోల్ట్, HUMBOLDT, పెన్ను ఉన్నవాళ్ళు పిల్లవాళ్ళు ఎవరుంటే రాసుకోండి. దీన్ని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి. జర్మన్ ఫిలాసఫర్ హంబోల్ట్. ఇతను 1760 to 1830 బతికాడు, అంటే 70 ఏళ్ళు. అతనికి ఎవరో భగవద్గీత కాపీని ఒకటి ఆయనకి జర్మనీలో తీసుకెళ్ళి ఇచ్చారు.
ఆయన ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఎప్పుడు కూడా మెటీరియలిస్ట్ విషయవాసనల్ని, తర్వాత జర్మనీ తప్ప ఇంకా గొప్పవాడు, జర్మన్ తప్ప ఇంకెవడు గొప్పవాడు లేడు ఈ ప్రపంచంలో అని ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయనకి ఈ పుస్తకం ఇచ్చారు. ఒక ఆయన ఇండియా నుంచి వచ్చిన ఆయన. ఫస్ట్ ఇది పబ్లిష్ అయింది వారన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు. చార్లెన్ విల్కిన్స్ అనేవాడు ఫస్ట్ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశాడు. దానికి పీఠికి రాయమన్నారు. ఎవరిని రాయమన్నారు? అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ ఏం రాశాడు అని అంటే, నాకు అది చదివిన తర్వాత ఆశ్చర్యం వేసింది. వీళ్ళు మనల్ని పీడించి 250 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ వారన్ హేస్టింగ్స్ భగవద్గీత గురించి ఇంత అద్భుతంగా ఎలా రాయగలిగాడు అని. మీరు అది కూడా మీరు నెట్లో చూడవచ్చు. ఏం రాశాడనంటే, కొన్నాళ్ళకి ఈ రవి అస్తమించినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యము కొన్నాళ్ళకి ఇది అంతరించిపోతుంది. కానీ భారతదేశంలో భగవద్గీతలో ఉన్న జ్ఞానము ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలిస్తుంది ముందు రోజుల్లో అన్నాడు. ఐఎమ్ నాట్ లయింగ్. ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి జ్ఞానము భారతీయుల సొత్తు. నేను అక్కడక్కడ చదివాను. గవర్నర్ జనరల్గా నేను అక్కడక్కడే చదివాను. ఆ చదివినటువంటి దాంట్లో నాకు కనపడింది ఇది అని అన్నాడు. చార్లెన్ విల్కిన్స్ రాసిన తర్వాత ఎడ్విన్ ఆర్నాల్డ్ రాశాడు ద సాంగ్ సెలెస్టియల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, భగవద్గీత మనం ఎందుకు చదవాలరా? అది ముసలోళ్ళు అయిన తర్వాత చదవాల్సింది, లేకపోతే సన్యాసులు చదవవలసింది అని అనుకుంటారు. భగవద్గీత బోధించింది గృహస్థుడికి, అర్జునుడికి. అంటే గృహస్థులు చదవాల్సిందే. ఎందుకంటే గృహస్థుడికే అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ హెవ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ ఇన్ మెనీ వేస్. యూఆర్ ఎ ప్రొఫెషనల్. నీ వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి, ఇటు గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. వీటన్నిటిని నిర్వహించాలి అని అంటే నీకు దక్షత కావాలి. దక్షత అని అంటే కుశలము, స్కిల్. దీన్ని ఏమన్నారంటే లైఫ్ స్కిల్స్ అంటున్నారు. వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్? యు గెట్ ఇట్ ఫ్రమ్ భగవద్గీత. అసలు భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం అని డెఫినేషన్ ఇచ్చాడు. మనం చూసాం. యోగం అంటే ఏం లేదు, నీ పనుల్ని భద్రతతో దక్షతతో చేయడమే యోగం అన్నాడు. అంతే. అంటే ఏదైతే వేదాంతం ఆకాశంలో విహరించేటటువంటిది అని అనుకుంటే దాన్ని భూమి మీదకి దింపాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇస్ అన్ యజ్ఞ అంటున్నాడు. అందుకే భగవద్గీతలో మనం ఇప్పుడు యజ్ఞము అని పెట్టాము. ఇక్కడ మనల్ని గురించి, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేటటువంటి యజ్ఞం ఇది. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. స్వ అధ్యయనం. నిన్ను గురించి నీవు తెలుసుకునేటటువంటి విద్య. నిన్ను నీవు తెలుసుకుంటే అప్పుడు నువ్వు ప్రపంచంలో అన్నీ తెలుసుకోగలవు. అసలు నీవే నీకు తెలియదు. నువ్వు శరీరం అనుకుంటున్నావు, నీలో ఉండే అరిషడ్ వర్గాలే గొప్పవని అనుకుంటున్నావు. వీటిల్ని గనక నువ్వు తెలుసుకొని వాటిల్ని సమన్వయం చేసుకోగలిగితే, దాన్ని ఏమంటారంటే దాన్ని శమనము. అందుకే శమము, దమము ఇవన్నీ వస్తాయి. శమసమాధి షట్ సంపత్తి అని. శమము దమము. శమము అని అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అని అంటే బహిరింద్రియ నిగ్రహం. వాళ్ళు ఏది పడితే అది చూసేయాలి, ఏది పడితే అది తినేయాలి, ఏది పడితే అది మాట్లాడేయాలి. దమము. స్వామి రంగనాథాన్ని ఏమన్నారు, దమాన్ని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, దాన్ని రివర్స్ చేయండి, అదే దమం అన్నాడు. దమం రివర్స్ చేస్తే మదం అవుతుంది, అదే మదం. ఏనుగుకి ఏం చేస్తుంది? అప్పుడే స్నానం చేస్తుంది, మళ్ళీ తొండంతో బయటకు వచ్చి ఏం చేస్తుంది? దుమ్ము తీసుకొని నెత్తి మీద వేసుకుంటుంది. ఇప్పుడే స్నానం చేసావు కదా, మళ్ళీ దుమ్ము ఎందుకు వేసుకున్నావు? మదం. అందుకే దాని నుంచి కారేటటువంటి జలాన్ని మద జలము అని అన్నారు. అంటే మనం మదంగా ఉండడానికి కాదు, దమంగా ఉండాలి అని, శమంగా ఉండాలి. అది చెప్తున్నారు అనమాట. ద లైఫ్ స్కిల్స్ లోంచి మనం చెప్పుకోవడానికి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మన లైఫ్లో కొట్టుకుపోతున్నాం. ఆ గోదావరి ఒడ్డును కూర్చొని మనం చూస్తుంటే గంగ ప్రవహిస్తుంది, గౌతమి నది నిరంతరం ప్రవహిస్తుంది. ఏం చెప్తుంది అది? నీవు కూడా నిరంతరం యాక్టివ్గా ఉండమని చెప్తుంది. ఎందుకంటే ప్రవహించకపోతే నది కాదు, అది నది ప్రవహించేదే నది.
ప్రవహించనిది నీరు ఏదైనా ఉంటే ఏమవుతుంది, దాంట్లో కొన్నాళ్ళు అయిన తర్వాత డర్టీ స్మెల్ వస్తుంది. అందుకని మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఉత్సాహంగానే జీవించాలి టు ద లాస్ట్ బ్రీత్. స్వామి రంగనాథరణ గారు 98 years బతికారు. ఆయన ఎన్ని టూర్స్ ఎన్ని చేశారు. అలాగే విద్యాప్రకాశానంద స్వాములు వాళ్ళని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఇప్పుడు నీకు మనం పండుకుంటున్నాం, పొద్దున్నే లేస్తున్నాం, ఇలా చూడంగానే కిటికీ తిప్పి చూడంగానే సూర్యుడు అక్కడ కనబడుతున్నాడు. ఎవరు ఆ సమయానికి సూర్యుడిని కరెక్ట్గా అక్కడ పంపిస్తున్నారు? ఇలా చూస్తాం. నిన్న మొగ్గలుగా ఉన్న పువ్వులన్నీ కూడా విప్పారి చక్కగా నన్ను కోసుకొని వెళ్ళి భగవంతుడి పాదాలకు అర్పించవా అని అడుగుతున్నట్టుగా ఆ పుష్పాల్లో కూడా చాలా రంగులు ఉన్నాయి. పుష్పాలు పూయించింది ఎవరు, వాటికి రంగులు చెక్కింది ఎవరు, సూర్యుడిని కరెక్ట్ గా మనకు పట్టుకొచ్చింది ఎవరు, ఋతువులు ఎవరు మారుస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఇది? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం